మంచు కోడలి పోటీ పార్టీ ప్లేస్ ఎక్కడో తెలుసా? నమస్కారం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త పేరు హాట్ టాపిక్ గా మారింది. ఆ పేరు భూమా మౌనికారెడ్డి. అవును ఫ్రెండ్స్, ఇప్పటి వరకు రాజకీయాలకు దూరంగా ఉన్న మౌనికారెడ్డి ఇప్పుడు నేరుగా ఎన్నికల బరిలో దిగుతున్నారనే వార్తలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. అది ఆమె భర్త టాలీవుడ్ హీరో మంచు మనోజ్ స్వయంగా ప్రకటించడంతో ఇప్పుడు ఈ విషయం రాజకీయాల్లో పెద్ద చర్చగా మారిపోయింది. అసలు మౌనికారెడ్డి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? టీడీపీయా లేక మరో పార్టీనా? అసలు ఆమెకు సరైన నియోజకవర్గం ఏది? ఆళ్లగడ్డ, నంద్యాల, చంద్రగిరినా లేక శ్రీకాళహస్తినా? ఇంకా మంచు మనోజ్ ఒక్కసారిగా ఈ ప్రకటన ఎందుకు చేశారు? ఇది నిజంగా రాజకీయ ఎంట్రీనా లేక ముందస్తు ప్లానా? ఇప్పుడు ఈ మొత్తం కథ వెనుక ఉన్న అసలు రాజకీయ లెక్కలు ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే మధ్యలో చెప్పే కొన్ని రాజకీయ ట్విస్టులు మీకు నిజంగానే షాక్ ఇస్తాయి. ఫ్రెండ్స్, భూమా కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆ కుటుంబానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. దివంగత భూమా నాగిరెడ్డి పేరు ఇప్పటికీ రాయలసీమ రాజకీయాల్లో చాలా బలంగా వినిపిస్తోంది. అలాగే ఆయన సతీమణి భూమా శోభా నాగిరెడ్డి కూడా ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించారు. కానీ ఫ్రెండ్స్, ఆ కుటుంబాన్ని వరుస విషాదాలు తీవ్రంగా దెబ్బతీశాయి. మొదట శోభా నాగిరెడ్డి మరణం, తర్వాత భూమా నాగిరెడ్డి మరణం. ఈ రెండు ఘటనలు రాజకీయంగా భూమా కుటుంబానికి పెద్ద షాక్ ఇచ్చాయి. అప్పుడు చాలా మంది ఏమనుకున్నారో తెలుసా? ఇక భూమా కుటుంబ రాజకీయ ప్రభావం తగ్గిపోయింది అని. కానీ అక్కడే ఎంట్రీ ఇచ్చారు భూమా అఖిలప్రియ. చాలా తక్కువ సమయంలోనే ఆమె రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా కూడా పనిచేశారు. ఇలా భూమా కుటుంబం రాజకీయ వారసత్వాన్ని కొనసాగించారు. కానీ ఇప్పుడు మరో ట్విస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు భూమా కుటుంబం నుంచి మరో నేత ఎంట్రీకి రంగం సిద్ధమవుతుందనే వార్తలు వస్తున్నాయి. అదే భూమా మౌనికారెడ్డి. ఇది సాధారణ ప్రచారం కాదు. మంచు మనోజ్ స్వయంగా చేసిన ప్రకటనతో ఈ వార్త ఇప్పుడు వైరల్ అయిపోయింది. ఇక్కడే చాలా మందికి ఒక డౌట్ మొదలైంది. అసలు మౌనికారెడ్డి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అని. ఎందుకంటే ఇప్పటి వరకు ఆమె అధికారికంగా ఏ పార్టీలోనూ కనిపించలేదు. కానీ ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు చూస్తే టీడీపీతో దగ్గర సంబంధాలు ఉన్నాయనే ప్రచారం బలంగా జరుగుతోంది. ఇక్కడే మంచు మనోజ్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఫ్రెండ్స్, ఇటీవల మోహన్ బాబు కుటుంబంలో ఆస్తి వివాదాల వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి కదా. ఆ సమయంలో మంచు మనోజ్ టీడీపీ కీలక నేత నారా లోకేష్ ను పలుమార్లు కలిశారని వార్తలు వచ్చాయి. ఇది అప్పట్లోనే పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పుడు మనోజ్ చేసిన తాజా ప్రకటనతో చాలా మంది ఏమనుకుంటున్నారో తెలుసా? మౌనికారెడ్డి టీడీపీ నుంచి రాజకీయ ఎంట్రీ ఇవ్వచ్చు అని. అయితే ఫ్రెండ్స్, ఇక్కడే అసలు రాజకీయ లెక్కలు మొదలవుతున్నాయి. మరి ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. మొదటిగా అందరికీ గుర్తొచ్చేది ఆళ్లగడ్డ. ఎందుకంటే అది భూమా కుటుంబానికి బలమైన నియోజకవర్గం. కానీ అక్కడ ఇప్పటికీ అఖిలప్రియ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే అక్కడ మౌనికారెడ్డికి అవకాశం దాదాపు లేదనే ప్రచారం జరుగుతోంది. ఇక రెండో ఆప్షన్ నంద్యాల. భూమా నాగిరెడ్డి గతంలో నంద్యాల ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. కాబట్టి చాలా మంది నంద్యాల పేరు కూడా చర్చిస్తున్నారు. కానీ అక్కడ కూడా పరిస్థితి అంత సులభంగా కనిపించడం లేదు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో టీడీపీ నంద్యాల టికెట్ ను ఎన్ఎండి ఫారూక్ కు ఇచ్చింది. అంటే అక్కడ కూడా మౌనికాకు అవకాశం తక్కువేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ వస్తోంది ఫ్రెండ్స్. ఇప్పుడు అందరి చూపు తిరుపతి జిల్లా వైపు వెళ్తోంది. ఎందుకంటే మంచు మనోజ్ ప్రస్తుతం తిరుపతి కేంద్రంగా ఎక్కువగా వ్యవహరిస్తున్నారు. మోహన్ బాబు విద్యా సంస్థలు కూడా అక్కడే ఉన్నాయి. అందుకే చంద్రగిరి పేరు ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. కానీ అక్కడ కూడా పరిస్థితి అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రస్తుతం చంద్రగిరిలో పులవర్తి నాని చాలా బలంగా ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఓడించి గెలిచిన నానిని టీడీపీ పక్కన పెట్టే అవకాశాలు తక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అంటే చంద్రగిరి కూడా కాస్త కష్టమేనన్నమాట. ఇక్కడితో ఆగలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మరో నియోజకవర్గం పేరు కూడా వినిపిస్తోంది. అదే శ్రీకాళహస్తి. ఎందుకంటే మంచు కుటుంబానికి అక్కడ నుంచి మంచి గుర్తింపు ఉంది. కానీ అక్కడ కూడా పెద్ద సమస్య ఉంది. ఆ నియోజకవర్గం బొజ్జల కుటుంబానికి బలమైన కోటలా ఉంది. ప్రస్తుతం అక్కడ బొజ్జల సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అందుకే అక్కడ కూడా అవకాశం తక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఫ్రెండ్స్, ప్రస్తుతం మౌనికారెడ్డి పేరు వైరల్ అవుతోంది. కానీ ఇంకా క్లియర్గా ఒక నియోజకవర్గం కూడా ఫిక్స్ కాలేదు. అయినా సరే మంచు మనోజ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించడం రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇక్కడే చాలా మంది ఒక ప్రశ్న అడుగుతున్నారు. అసలు ఇది ముందస్తు రాజకీయ వ్యూహమా అని. ఎందుకంటే ముందుగా పేరు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ఆ తర్వాత సరైన సమయం చూసుకొని నియోజకవర్గం ఫిక్స్ చేయాలి. ఇలా రాజకీయాల్లో చాలా సార్లు జరుగుతోంది. ఇప్పుడు మౌనికారెడ్డి విషయంలో కూడా అదే జరుగుతోందన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. భూమా కుటుంబానికి రాయలసీమలో ఇప్పటికీ మంచి అభిమాన వర్గం ఉంది. అలాగే మంచు కుటుంబానికి కూడా సినీ ఇమేజ్ ఉంది. ఈ రెండు కలిస్తే రాజకీయంగా బలమైన కాంబినేషన్ అవుతుందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు మౌనికారెడ్డి ఎంట్రీపై రాజకీయ పార్టీలో కూడా ఆసక్తి పెరిగిందట. ఇంకో విషయం ఏమిటంటే మంచు మనోజ్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ ఫ్యాన్ బేస్ కూడా రాజకీయంగా ఉపయోగపడవచ్చని భావిస్తున్నారు.
అంటే ఇది కేవలం ఒక వ్యక్తి రాజకీయ ఎంట్రీ మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో కొత్త రాజకీయ సమీకరణానికి ఇది ప్రారంభమవుతోందన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడే ఏదైనా ఫైనల్ గా చెప్పడం కష్టం, ఎందుకంటే ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. రాజకీయాల్లో ఒక్కో రోజులో పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఈ రోజు ఒక పార్టీతో కనిపించిన వారు రేపు మరో పార్టీలో ఉండవచ్చు. అందుకే మౌనిక రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారు అనేది రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఏమిటి? భూమా మౌనిక రెడ్డి రాజకీయాల్లోకి రావడం కరెక్ట్ నిర్ణయమా? ఆమె ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే బెటర్ అని మీకు అనిపిస్తోంది? ఆళ్లగడ్డ, నంద్యాల, చంద్రగిరినా లేక శ్రీకాళహస్తినా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి రాజకీయ విశ్లేషణ, వైరల్ అప్డేట్స్ కోసం, ఏపీ పాలిటిక్స్ లోపలి కథలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. ధన్యవాదాలు.